హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దీక్షిత వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేవి వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బంగాళదుంపలు అనేవి వేసుకున్నాను. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ బంగాళదుంప అనేది ఒకటి తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటర్లో వేసుకొని కడిగేసి ఇందులో వేసాను. ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా మగ్గాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసిన బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. బీరకాయ బంగాళదుంప ఫ్రై అనేది బీరకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ కాంబినేషన్గా చేస్తే చాలా బాగుంటుంది రెసిపీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఒకసారి ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసి మూత పెడుతున్నాను కలిపేసి. ఈ విధంగా కలిపేసి మూత పెట్టడం వల్ల బీరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి బాగా కుక్ అవుతుంది ఫ్రై అనేది. మనం ఇందులోకి వాటర్ అనేది ఏమాత్రం వేయని అవసరం అయితే ఉండదు. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. బాగా కలిపిన తర్వాత ఇందులోకి కారం, అలాగే రుచికి తగినంత కారం, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కారం అనేది మీ రుచికి తగినంత వేసుకోండి. ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా కలిపేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా పైకి సపరేట్ అయినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. మన రెసిపీని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలాసార్లు చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా అయితే రెసిపీని అయితే ముగించేశాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.